ఇంకేం చెప్తామండి? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం అంటూ మనం తెలంగాణ ఉద్యమంలో అనుకున్నాం. కానీ ప్రజాపాలన పోలీసుల రాజ్యమా? అవును, పోలీసుల రాజ్యమే. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే నాకు అక్కడ ఎక్కడ కూడా అధికారులు కనబడరు, ఓన్లీ పోలీసులే కనబడతారు. పోలీసుల రాజ్యంలో నిజాం నిరంకుశ పాలన లెక్క ఆ రోజు తిరుగుబాటు చేయడానికి ఒక సైన్యం ఎట్లా తయారైందో ఈరోజు తెలంగాణలో కూడా అలాంటి సైన్యం రావాలి. నిజాం నిరంకుశ పాలనకు సంబంధించి అప్పుడు ఏ విధంగా వాళ్ళు తయారు చేసిన సైన్యం మన మీద మూకుమ్మడిగా దాడి చేసిందో ఇవాళ తెలంగాణలో కూడా పోలీసు వ్యవస్థ గట్లనే చేస్తుంది. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయాలని, పెంచాలని నిరసన బాట పట్టిన విద్యార్థులపై సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసుల దమనకాండ. నేను చెప్పలే ఇలా మీద ఒంటి మీద యూనిఫామ్ ఎంత తొందరగా తీసేస్తే ఈ శాఖను పక్క పెడితే నాకు అంత మంచిది. నేనే చెప్తున్నా కదా, నేనే ఫస్ట్ ఓట్ ఎత్తా. ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం హుక్కుపాదం, అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్, సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్ట్లే, నిరుద్యోగ పోరాటాలపై నిర్బంధం, నియంతృత్వ పోకడలపై అన్ని వర్గాలపై కక్ష సాధింపు, రైతులు జర్నలిస్టులపైన లాఠీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు, 8 నెలల్లో రాష్ట్రమంతా ఆగమాగం, రోడ్డెక్కని వర్గం లేదు, నిరసన తెలియజేయని సమూహం లేదు, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టని మేధావి వర్గం లేదు. అయితే వీరందరికీ ఒకే సమాధానం, పోలీసులతో అన్ని వర్గాల అణిచివేత, ప్రశ్నించే గొంతుకలపైన పోలీసుల హుక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులతో దమనకాండం. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన, పోలీసుల రాజ్యమా? ప్రశాంత తెలంగాణ నిర్బంధం, తెలంగాణ మారణ ఇగో చూడురి, ప్రశాంత తెలంగాణ నిర్బంధ తెలంగాణగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రజాపాలన పోలీస్ రాజ్యంగా పరిణమించడానికి 8 నెలలు కూడా పట్టలేదు. పొట్టకూటి కోసం ఆటోను నడుపుకునే ఆటో డ్రైవర్లు, బడి పిల్లల ముద్ద పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులు, అన్నింటా తామై ఆపన హస్తం అందించే ఆశా వర్కర్లు, ఇంటింటా వెలుగులు నింపే విద్యుత్ కార్మికులు, భావి భారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లు, పాలనను పదిలం చేసే సర్పంచులు, పట్టణాన్ని అద్దంలా ఉంచే జిహెచ్ఎంసీ కార్మికులు, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించే జర్నలిస్టులు, బీఆర్ఎస్ నాయకులు, ఇంకా భాషా పండితులు, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగార్థులు, పంచాయతీ కార్మికులు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ సర్కార్ రూపంలో పోలీసుల అణిచివేతకు గురవని వర్గం లేదు. పోలీసుల ఏంది కఠినత్వం రుచి చూడని వాడు లేదు. ఇప్పుడు నాకేమైందో మీకు ఒకటి విషయం చెప్పాలి. నిన్న నాకు ఒక 15 మంది జర్నలిస్టులను కలిసినాం, తెలంగాణలో చాలా సీనియర్ జర్నలిస్టులు. ఇక నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అనుకుంటారు కావచ్చు వీళ్ళతో ఏమవుతుంది అనుకోవచ్చు. నేను చెప్తున్నా, ఒక 15 మంది జర్నలిస్టులను కలిసినామండి. అక్కడికి వచ్చిన దాంట్లో మా జర్నలిస్టుల ముచ్చటతో పాటు వివిధ సంఘాలలో పనిచేసిన వాళ్ళు, అంటే వీళ్ళ భాషలో చెప్పాలంటే మరి మళ్ళీ సంఘాలంటే మావోయిస్టులా అని కూడా అడుగుతారు, ఉగ్రవాదులా కూడా అడుగుతారు, తాలిబాన్లా అడుగుతారు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఏదైనా అడుగుతారు పోలీసులు. నేను చెప్తున్నా, అక్కడ జరిగిన చర్చ ఏంది అంటే ఒకటే మాట. ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కేసులు పెట్టింది, అరెస్టులు చెప్పిస్తుంది, జైలు ఎప్పిస్తుంది. తర్వాత ఏమవుతాడు, మైండ్ సెట్ ఏమవుతుంది? నా మీదనే కేసు పెట్టినావు కదా కొడక, నీ సంగతి చూస్తా అని ఒకరైన, ఇంకొక ఆయన నా మీద దాడి చేసిర్రు అని ఇంకో జర్నలిస్ట్ ఆయన ఏమంటాడు, దాడికి ప్రతిరూపం భయంకరంగా ఉంటుంది, సీటు దించడానికి శతదా ప్రయత్నం చేస్తా, ప్రాణం పోయినా పర్వాలేదు, దేనికి ఆశించేది లేదు, తెగబడి కొట్లాడుతా అన్నాడు. ఇంకొక ఆయన పనిచేసిన ఆయన మీద ఏకంగా దేశద్రోహం కేసు అయిందట పాపం. మరి ఆయన ఏంది అంటే ఆయనకు సంబంధం లేని ఇష్యూలలో పూర్తి స్థాయిలో కూడా జరిగిపోతున్నది. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా, గిట్లా నేనేమని చెప్తున్నానంటే అన్ని వర్గాలు కూడా ఏకమైనవి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గెలికిండో ఆ మూలాలన్నీ పట్టుకొని ఒక్కొక్కడు పూర్తి స్థాయిలో రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో, నేను ఎప్పటికీ శాశ్వతంగా అనుకుంటాను, ఇంకా ఏంది తిప్పి కొడితే నీకు 4 ఏళ్ళు లేదు, ఆల్రెడీ ఏడాది ఒడిచినట్టే, 8 నెలలు, ఇంకో 4 నెలలు ఉన్నది. అలా ఆల్రెడీ నువ్వు అమెరికా ఆ టూరు ఈ టూరు అంటారకే పీకిపోతుంది. తర్వాత నువ్వు ఉండే దాంట్లో ఎన్నికలకు కూడా 2 సంవత్సరాలు, అంటే నువ్వు ఇంకా మా ఇంటి ఇంకో 2 నెలలు పరిపాలన చేస్తావు గంతే. నేను చెప్తున్నా కదా, ఈయన ఒక్కొక్క వర్గం అనేక చోట్ల తమ డిమాండ్ల కోసం పోరాటం చేసింది, అయినా ఏ ఒక్కటి పరిష్కారం దొరకలేదు, కాలేదు కూడా. రోడ్డెక్కితే అరెస్టులు, రోడ్డెక్కుతారని అనుమానం వచ్చినా ఇళ్లలోకి చొరబడి గృహ నిర్బంధాలు, ఆఖరికి సీఎం వచ్చినా మంత్రులు వచ్చినా ముందస్తు అరెస్టులు, ఎక్కడికక్కడ 144 సెక్షన్. ఇది ఒక హైదరాబాద్లోనే మాత్రమే కాదు, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, వరంగల్, తెలంగాణ పరిస్థితి.